హలో అండి. ఇది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రము అంటే బాటనీ, ఫస్ట్ ఇయర్ బాటనీ. దీనిలో ఫస్ట్ యూనిట్లో జీవ ప్రపంచంలో వైవిధ్యము, సెకండ్ యూనిట్ మొక్కల నిర్మాణాత్మక సంవిధానము స్వరూప శాస్త్రము, థర్డ్ యూనిట్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి, ఫోర్త్ యూనిట్లో మొక్కల సిస్టమాటిక్స్, ఫిఫ్త్ యూనిట్ కణము నిర్మాణం విధులు, ఇది మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం, సిక్స్త్ యూనిట్, సెవెంత్ యూనిట్ వృక్ష ఆవరణ శాస్త్రం. ఫస్ట్ యూనిట్లో ఇక్కడ మనం చూస్తే ఎర్నెస్ట్ మేయర్, ఈయన 20వ శతాబ్దపు డార్విన్గా పిలుస్తారు. ఎర్నెస్ట్ మేయర్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిణామ సంబంధ జీవశాస్త్రవేత్త ఎర్నెస్ట్ మేయర్. ఈయన జాతి వైవిధ్య ఆవిర్భావము గురించి చెప్పినవాడు ఎర్నెస్ట్ మేయర్ ఒక్కటే. ఈయన ఒక్కడేనమాట జాతి వైవిధ్య ఆవిర్భావము గురించి చెప్పినవాడు ఎర్నెస్ట్ మేయర్. నెక్స్ట్ ఫస్ట్ అధ్యాయంలో జీవించటం. జీవించటం అంటే ఏంటి? జీవించటం అంటే జంతువులు, మొక్కలు పెరుగుదల, ప్రత్యుత్పత్తి, తర్వాత జీవక్రియలు, పునరుత్పత్తి, ఇవన్నీ మనకు కనిపిస్తాయి కదా. ఇవి జీవుల్లో కనిపించే లక్షణాలు. అయితే మొక్కల్లో పెరుగుదల కణ విభజన ద్వారా జీవిత కాలం అంతా నిరంతరం కొనసాగుతుంది. జంతువుల్లో పెరుగుదల కొంత వయస్సు వరకు మాత్రమే జరుగుతుంది. అయితే కొన్ని కణాలలో కోల్పోయిన కణాల స్థానాన్ని భర్తీ చేయడానికి కణ విభజనలు జరుగుతాయి. కణ విభజనలు జరిగే వరకు ఏకకణ జీవులు కూడా పరిమాణంలో పెరుగుతాయి. కొన్ని నిర్జీవ జీవులు కూడా పెరుగుతాయి. ఉదాహరణకి పర్వతాలు, శిలలు, ఇసుక తిన్నెలు కూడా పెరుగుతాయి. ఇవి నిర్జీవులు ప్రదర్శించే పెరుగుదల వాటి ఉపరితలంపై పదార్థ సంశయనం చెందటం వల్ల మాత్రమే జరుగుతుంది. సజీవుల్లో లాగా కాకుండా ఈ నిర్జీవుల్లో కనిపించే పెరుగుదల ఎలా జరుగుతుంది అంటే వాటి ఉపరితలంపై పదార్థ సంచయనం వలన మాత్రమే ఇది జరుగుతుంది. కాబట్టి లోపల నుండి పెరుగుదల అనేది కాకుండా ఉపరితలం నుంచి మాత్రమే ఈ నిర్జీవుల్లో పెరుగుదల అనేది జరుగుతుంది. నెక్స్ట్ జీవులు ప్రత్యుత్పత్తి జరుపుతాయి. సజీవులు అంటే మనకి ఈస్టు, హైడ్రా వంటి నిమ్న తరగతికి చెందిన జీవులు ప్రరోహాలు ఏర్పడటం గమనిస్తాము. శిలీంధ్రాలు, తంతురూప శైవలాలు, నాచు, ప్రథమ తంతువులు మొక్కలవటం ద్వారా సంఖ్యలు అవి అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ బ్యాక్టీరియంలు, ఏకకణ శైవలాలు, అమీబా లాంటి జీవుల్లో పెరుగుదల, ప్రత్యుత్పత్తి ఇట్లానే జరుగుతుంది. నెక్స్ట్ జీవులు జీవక్రియలు అంటే మరొక లక్షణం ఏంది అంటే జీవక్రియలు అంటే జీవుల్లో రసాయనాలతో నిర్మితమై ఉంటాయి. కొన్ని జీవులు ఇవి జీవక్రియలను నిర్వర్తిస్తాయి. నెక్స్ట్ పరిసరాలు లేదా పర్యావరణ పరిస్థితులను గ్రహించే సామర్థ్యం ఉంటుంది జీవులు. అంటే భౌతిక, రసాయన లేదా జీవ సంబంధ పర్యావరణ ప్రేరణలకు అనుక్రియను చూపుతాయి. ఇవి కొన్ని పర్యావరణ ప్రేరణలకు జీవి చూపే ఈ అనుక్రియనే క్షోభ్యత అంటారు. పరిసరాలకు లేదా పర్యావరణ పరిస్థితులను గ్రహించే సామర్థ్యము జీవుల్లో ఉంటుంది. రసాయన లేదా జీవ సంబంధమైన పర్యావరణ ప్రేరణలకు అనుక్రియ చూపుతాయి. ఈ పర్యావరణ ప్రేరణలకు అనుక్రియ చూపించే ఈ అనుక్రియనే క్షోభ్యత అంటారు. ఈ క్షోభ్యత అనేది పర్యావరణ పరిస్థితులు, కాంతి, నీరు, ఉష్ణోగ్రత, కాలుష్య కారకాలు మొదలైనవి బాహ్య కారకాలు అన్నమాట. దీనికి కాంతి, నీరు, ఉష్ణోగ్రత ఇవి జీవరాశులు అనేవి కాలుష్య కారకాలు, మొదలైనవి బాహ్య కారకాలు. అయితే ఇవి ఋతువులకు అనుగుణంగా ప్రజననం జరుపుకునే మొక్కలు, జంతువులు రెండింటిలో ఈ ప్రత్యుత్పత్తి అనేది జంతువుల ప్రత్యుత్పత్తి జరుగుతుంది కదా. అన్ని జీవరాశులు పరిసరాలకి అప్రమత్తంగా ఉంటాయి. ప్రత్యుత్పత్తి కాలానికి కాంతి కాలావధి ప్రభావం చేస్తుంది. ఈ ప్రత్యుత్పత్తిని కాంతి కాలావధి ప్రభావితం చేస్తుంది. అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి. అంటే దీన్నే స్పృహ అంటారు. అంటే ఏంటి? ఇది జంతువులు కూడా స్పృహను కలిగి ఉంటాయి, పరిసరాలకు తగ్గట్టు అప్రమత్తతను కలిగి ఉంటాయి. దీనినే స్పృహ అంటారు.
అన్ని సజీవ ప్రక్రియలు అంతర్గతంగా జరిగే పరస్పర చర్యల ఫలితమే ఏంటి అంటే ఇది స్పృహ. అంటే అన్ని సజీవ ప్రక్రియలు అంతర్గతంగా జరుగుతాయి అన్నమాట జీవుల్లో. దీన్ని పరస్పర చర్యల ఫలితమే ఈ స్పృహ అనేది జరుగుతుంది. నెక్స్ట్, జీవ ప్రపంచంలో వైవిధ్యము. వేరువేరు రకాలకు చెందిన ప్రతి మొక్క లేదా జంతువు, జీవి అయినా సరే, ఏదైనా మొక్క కానీ జంతువు కానీ ఒక జాతికి ప్రాధాన్యత వహిస్తుంది. ఇది మనకు తెలుసు. అయితే వేరువేరుగా అయితే మనకి ఇది జాతులు కొన్ని మిలియన్ల వరకు ఉంటాయి. దీన్నే జీవ వైవిధ్యం అంటారు. జాతులు అనేవి జీవుల్లో, మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ 1.7 నుంచి 1.8 మిలియన్ల వరకు ఉన్నాయన్నమాట. దీన్నే జీవ వైవిధ్యము అంటారు. నెక్స్ట్, ఇన్ని జీవులు ఉన్నప్పటికీ వీటిని ఎలా గుర్తించాలి అంటే ఈ గుర్తింపు అనేది వీటికి నామీకరణం చేయటం జరిగింది. ఒక జీవిని ప్రపంచమంతా ఒకే పేరుతో పిలుచుకోవచ్చు అన్నమాట ఈ ప్రక్రియ ద్వారా. నామీకరణ ప్రక్రియ ద్వారా ఒక జీవిని అన్ని చోట్ల ఒకే విధంగా పిలుచుకోవటం జరుగుతుంది. అంటే గుర్తించిన జీవిని శాస్త్రీయ నామాన్ని ఆపాదించారంటే శాస్త్రీయ నామాన్ని ఇచ్చారు. దీన్నే నామీకరణ అని అంటారు. అంటే ఈ నామీకరణ ఇవ్వడం ద్వారా ప్రతి జీవిని కూడా గుర్తించవచ్చు. నెక్స్ట్, గుర్తింపు మొక్కలను ప్రత్యక్షంగా హెర్బేరియంలలో భద్రపరిచిన నమూనాలతో పోల్చడం ద్వారా కానీ లేదా పరోక్షంగా ఫ్లోరాల్లోని కీల సహాయంతో కానీ గుర్తించవచ్చు. అయితే ఈ మొక్కల శాస్త్రీయ నామాలు అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళిని అనుసరించి జరుగుతుందన్నమాట. దానిలో ఇవి పొందుపరచడం జరుగుతుంది మొక్కల యొక్క నామీకరణం. అది ఎట్లాగా, ఒకటి ప్రజాతి నామం, రెండోది జాతి నామం. మొక్కలకు కానీ జంతువులకు కానీ మొదట ఉండేది ప్రజాతి, రెండవది జాతి. ఈ విధంగా 2 పదాలతో కూడిన పేరు పెట్టే పద్ధతినే ద్వినామీకరణ అంటారు. మొక్కకి జంతువులకి కానీ ఫస్ట్ ముందు ఉండేది ప్రజాతి, రెండోది ఉండేది జాతి పేరులో. ఈ 2 విధంగా ఉండేదాన్ని, 2 పదాలతో కూడిన దాన్ని ద్వినామీకరణ అంటారు. దీన్ని ద్వినామీకరణను కెరోలస్ లిన్నేయస్ ప్రవేశపెట్టాడు. ఈ నామీకరణ పద్ధతినే జీవశాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కూడా అనుసరిస్తున్నారు నామీకరణ విధానాన్ని. ఉదాహరణకు ఎట్లా ఉంటుందంటే మ్యాంజిఫెరా ఇండికా. ఉదాహరణకు మ్యాంజిఫెరా ఇండికా. దీనిలో మ్యాంజిఫెరా అనేదేమో ప్రజాతిని చూపిస్తుంది, ఇండికా అనేదేమో జాతిని చూపిస్తుంది. మ్యాంజిఫెరా ఇండికాలో మ్యాంజిఫెరా అనేది ప్రజాతిని చూపిస్తే ఇండికా అనేదేమో జాతిని చూపిస్తుంది. ఈ నామాలు సాధారణంగా లాటిన్ భాషలో ఉంటాయి. ద్వినామీకరణంలో ఉండే పేర్లు అనేవి సాధారణంగా ఉండే భాష ఏంటంటే లాటిన్ భాషలో ఉంటాయి. ఇవి లాటిన్ భాషలో ఉంటాయి. ఈ నామీకరణ మొదటి ప్రజాతి, రెండోది జాతి అని చెప్పుకున్నాం కదా మనము. ఇవి లాటిన్ భాషలో ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, శాస్త్రీయ నామము. ఈ శాస్త్రీయ నామము, ఈ వర్గీకరణ అనేది ట్యాక్సాన్ లేదా వర్గం, అంటే వివిధ స్థాయిల్లోని రకాలను ట్యాక్సా అనేది చూపిస్తుంది. అంటే మొక్క ఒక రకం ట్యాక్సాన్ అనే విధంగా, అంటే గోధుమ కూడా ఒక ట్యాక్సాన్. ఈ విధానంలో స్థాయిల్లో ట్యాక్సాన్లకు ప్రతీకలు అందువల్ల లక్షణాల ఆధారంగా జీవులన్నింటికీ వివిధ ట్యాక్సాలుగా వర్గీకరించారనమాట. అంటే ఈ రకమైన వర్గీకరణ పద్ధతిని వర్గీకరణ శాస్త్రం అంటారు. ఇవి జీవులను వాటి యొక్క వర్గం ఆధారంగా వర్గీకరిస్తారు. దీన్నే ట్యాక్సా అంటారు, ట్యాక్సా అని సూచిస్తారు. దీన్నే వర్గీకరణ శాస్త్రము అంటారు. ఇది వర్గీకరణ శాస్త్రం ద్వారా వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధాలు, బాంధవ్యాలు అధ్యయనాన్నే తెలుసుకోవటం జరిగింది. ఈ అధ్యయనాన్నే సిస్టమాటిక్స్ అంటారు. ఈ వర్గీకరణ ద్వారా వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్య సంబంధ బాంధవ్యాలను అధ్యయనం చేయటం జరుగుతుంది. దీన్నే సిస్టమాటిక్స్ అంటారు. అయితే లిన్నేయస్ సిస్టమాటిక్స్ అనేది సిస్టిమా అనే పదం నుంచి ఉద్భవించిందనమాట. సిస్టమాటిక్స్ అనేది సిస్టిమా అనే పదం నుంచి వచ్చింది. సిస్టిమా అంటే లాటిన్లో ఒక పద్ధతిలో కూడిన జీవుల అమరిక అని అర్థం అన్నమాట. సిస్టిమా అంటే లాటిన్ భాషలో
ఒక పదంతో ఒక పద్ధతితో కూడిన జీవుల అమరిక అని అర్థము. లిన్నేయస్ దీన్ని సిస్టమా న్యాచురే అనే పేరుకి వాడాడనమాట. లిన్నేయస్ తన గ్రంథంలో సిస్టమా న్యాచురే అనే పదంతో దీన్ని వాడాడు. నెక్స్ట్ నామీకరణ సిస్టమాటిక్స్ అంటే క్రమము, దాని పరిధి చాలా విస్తృతపరిచారు ఈ సిస్టమాటిక్స్ ద్వారా. దీనిలో వర్గీకరణ అనేది రకాలు చూద్దాము. వర్గీకరణ ప్రమాణము ఏ స్థాయిలోదైనా సరే దాన్ని టాక్సిక్ లేదా వర్గం అని పిలుస్తారు. కాబట్టి ప్రతి టాక్సాన్ వర్గీకరణ ప్రమాణాన్ని చూపిస్తుంది. అన్ని జీవుల్లో కూడా కనిష్ట ప్రమాణాన్ని జాతి అంటారు. అన్ని జీవుల్లో కనిష్ట ప్రమాణాన్ని జాతి అంటారు. అయితే అన్ని జీవుల్లో వర్గీకరణ సంబంధాలు అధ్యయనం చేయటానికి అవి రాజ్యము, విభాగము లేదా పైలము అంటే తరగతి, క్రమము, కుటుంబము, ప్రజాతి, జాతి, వృక్షము, జంతురాజ్యం జీవులతో పాటు అన్ని జీవుల్లో కనిష్ట ప్రమాణాన్ని జాతి అని సూచిస్తారు. మొదటిగా జాతి గురించి చూద్దాం. జాతి అంటే జీవుల సముదాయాన్ని వర్గీకరణ అధ్యయనాల్లో జాతిగా పరిగణిస్తారు. ఒక మౌలికమైన జీవులను కలిగిన జీవుల సముదాయాన్ని జాతి, ఒక మౌలికమైన పోలికలను కలిగిన జీవుల సముదాయాన్నే జాతి అంటారు. జాతి దాని దగ్గర సంబంధం గల జాతి కొన్ని నిర్దిష్టమైన స్వరూపాత్మక విభేదాల ఆధారంగా గుర్తిస్తారన్నమాట. ఉదాహరణకు మ్యాంజిఫెరా ఇండికా అంటే మామిడి, సొలానం ట్యూబరోసం పొటాటో బంగాళాదుంప, నికోటియానా టబాకం పొగాకు, వీటిలో ఇండికా, ట్యూబరోసం, టబాకం ఇవి జాతి నామాలను తెలియజేస్తాయి. మ్యాంజిఫెరా ఇండికా, సొలానం ట్యూబరోసం, నికోటియానా టబాకం. దీనిలో ఇండికా, ట్యూబరోసం, టబాకం అనేవి ఇవి ఏం చూపిస్తాయంటే జాతి నామాలను. ముందుండేదేమో ప్రజాతి అని చెప్పుకున్నాము. నెక్స్ట్దేమో జాతి. నెక్స్ట్ ప్రజాతి జీవుల మధ్య ఉన్న ఉమ్మడి లక్షణాలు అధికంగా ఉంటాయి. దీన్నే ప్రజాతి. ఉమ్మడి లక్షణాలు అంటే ఉదాహరణకు సొలానం అనే ప్రజాతికి చెందిన 2 వేరు జాతులు ఉదాహరణకు. నెక్స్ట్ కుటుంబము. ఇది సొలానం, నికోటియానా, దతూరా అనే 3 వేరు ప్రజాతులను సొలనేసి అనే కుటుంబంలో చేర్చారు. ఉదాహరణకి ఈ కుటుంబాన్ని ఎట్లా చేశారంటే వర్గీకరణ తర్వాత సన్నిహిత సంబంధాలు గల ప్రజాతుల సముదాయాలను కలిగి ఉంటుంది. ఇందులో ప్రజాతుల మధ్య పోలికలు కొన్ని జీవులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఇవి ప్రత్యుత్పత్తి లక్షణాల ఆధారంగా వీటిల్ని పేర్కొంటారు. ఇవి శాఖీయ ప్రత్యుత్పత్తి లక్షణాల ఆధారంగా కుటుంబంలో లక్షణాలను పేర్కొంటారు. ఉదాహరణకు సొలానం, నికోటియానా, దతూరా అనే ప్రజాతులను సొలనేసి అనే కుటుంబంలో చేర్చారు. ప్రజాతులను సొలానం, నికోటియానా, దతూరా అనేవి సొలనేసి కుటుంబంలో చేర్చారు. నెక్స్ట్ క్రమం ఎట్లా ఉంటుందంటే సాధారణంగా క్రమము ఉన్నత వర్గీకరణ ప్రమాణాలను లక్షణ సముదాయాల ఆధారంగా గుర్తిస్తారు. క్రమాన్ని ఉన్నత వర్గీకరణ ప్రమాణాలను లక్షణ సముదాయాల ఆధారంగా గుర్తిస్తారనమాట. అంటే క్రమము ఉన్నత స్థాయికి చెందిన ప్రమాణం అన్నమాట. క్రమము అనేది ఉన్నత స్థాయికి చెందిన ప్రమాణము. ఇక్కడ సమలక్షణాలతో పోలిస్తే ఒక క్రమంలోని వివిధ కుటుంబాల్లోని జీవుల మధ్య పోలికలు తక్కువగా ఉంటాయి. ఒకే కుటుంబంలో చేర్చిన ప్రజాతుల మధ్య గల సమలక్షణాలతో పోల్చినప్పుడు ఒక క్రమంలోని వివిధ కుటుంబాల్లో జీవుల మధ్య పోలికలు తక్కువగా ఉంటాయి. కన్వాల్వులేసి, సొలనేసి లాంటి కుటుంబాలు పుష్ప లక్షణాల మధ్య ముఖ్యంగా పాలిమోనియేలిస్ క్రమంలో చేర్చారన్నమాట వీటిల్ని. నెక్స్ట్ తరగతి వృక్షరాజ్యంలో ఇవి క్రమాలను కలిగించే పోలికలు గల క్రమాలను కలిగించే తరగతి. ఉదాహరణకు వృక్షరాజ్యంలో మాల్బేలిస్, రోజేలిస్, పాలిమోనియేలిస్ మొదలైన క్రమాలను కలిపి
డైకాటిలిడేనే అంటే ద్విదళ బీజాలు తరగతిలో చేర్చారనమాట. మాల్వేలిస్, రోజేలిస్, పాలిమోనియేలిస్ ఈ క్రమాలను కలిపి డైకాటిలిడనే ద్విదళ బీజాలు తరగతిలో చేర్చారు. నెక్స్ట్ విభాగము లేదా ఫైలము. ఈ విభాగము లేదా ఫైలాన్ని అంటే పోలికలు కలిగిన తరగతులను కలిపి మొక్కల్లో విభాగం కింద చేర్చారనమాట. ఉదాహరణకు డైకాటిలిడనే అంటే ద్విదళ బీజాలు, మెనోకాటిలిడనే ఏకదళ బీజాలు. డైకాటిలిడనే అంటే ద్విదళ బీజాలు, మోనోకాటిలిడనే ఏకదళ బీజాలు అనే తరగతులను కలిపి ఉన్నత ప్రమాణానికి చెందిన స్పెర్మటోఫైటా విభాగం అంటే ఆవృత బీజాలనే విభాగం కింద చేర్చారనమాట. డైకాటిలిడనే, మోనోకాటిలిడనే అంటే ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలను కలిపి వీటిల్ని ఆవృత బీజాల్లో చేర్చారు. ఇవి పోలికలు, వీటి లక్షణాలతో గల పోలికలు కూడా ఇవి తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ రాజ్యము వివిధ భాగాలకు చెందిన మొక్కలన్నింటినీ కలిపి వర్గీకరణలో అత్యున్నత స్థాయి ప్రమాణంపై వృక్షరాజ్యంలో చేర్చారనమాట. అత్యున్నత స్థాయి ప్రమాణంపై వృక్షరాజ్యంలో చేర్చారు. ఫైలంకు అంటే వివిధ ఫైలంకు చెందిన జంతువులన్నింటినీ కలిపి నిర్దిష్టమైన జంతురాజ్యంలో చేర్చారన్నమాట. అయితే ప్రమాణ స్థాయి పెరిగే కొద్దీ అదే స్థాయిలో గల ఇతర వర్గాలతో వాటికి గల పోలికలను నిర్ధారించడం అనేది కష్టమవుతుంది. చూడండి, రాజ్యము, ఫైలం లేదా విభాగము కింద నుంచి జాతి, ప్రజాతి, కుటుంబము, క్రమము, తరగతి, నెక్స్ట్ ఫైలం లేదా విభాగము, రాజ్యము. ఈ విధంగా వీటిని వర్గీకరించటం అనేది జరిగింది. ఇక్కడ కొన్ని చూద్దాం వర్గీకరణ ప్రమాణాలు. ఇక్కడ మనిషికి శాస్త్రీయ నామం హోమోసెఫియన్స్, ప్రజాతి హోమో, కుటుంబము హోమోనిడే, క్రమము ప్రైమేటా, తరగతి క్షీరదాలు, ఫైలము లేదా విభాగం అనేది కార్డేటా. నెక్స్ట్ ఈగ మస్కా డెమోస్టికా శాస్త్రీయ నామము, ప్రజాతి మస్కా, కుటుంబము మస్కిడే, క్రమము డెప్టెరా, తరగతి ఇన్సెక్టా, ఫైలము విభాగం అనేది ఆర్ద్రోపొడా. నెక్స్ట్ సాధారణ నామం మామిడి శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా, ప్రజాతి మ్యాంజిఫెరా, కుటుంబము అనకార్డియసి, క్రమము సాపిండెలిస్, తరగతి ద్విదళ బీజాలు, ఫైలం లేదా విభాగము స్పెర్మటోఫైటా. నెక్స్ట్ గోధుమ శాస్త్రీయ నామము ట్రిటికమ్ వల్గేర్, ప్రజాతి ట్రిటికమ్, కుటుంబము పోయేసి, క్రమము పోయేలిస్, తరగతి ఏకదళ బీజాలు, నెక్స్ట్ ఫైలం లేదా విభాగము స్పెర్మటోఫైటా. ఈ విధంగా వర్గీకరణ అనేది చేశారనమాట. నెక్స్ట్ హెర్బేరియం అంటే ఏంటి అంటే సేకరించిన వృక్ష నమూనాలను ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్నే హెర్బేరియం అంటారు. దీన్నే హెర్బేరియం అంటారు. ఇంగ్లాండ్లోని క్యూ వద్ద ఉన్న రాయల్ బొటానికల్ గార్డెన్ అతి పెద్ద హెర్బేరియంను కలిగి ఉండటమే గాక మొక్కలను గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రంగా వ్యవహరిస్తుంది. ఇంగ్లాండ్లోని రాయల్ బొటానికల్ గార్డెన్ ఇక్కడ అతిపెద్ద హెర్బేరియంలను కలిగి ఉంటుంది. ఇవి డిజిటల్ హెర్బేరియం నమూనాలు, డిజిటల్ ప్రతిబింబాలు ఇవి ఇక్కడ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వృక్షశాస్త్ర ఉద్యానవనాలు అంటే ఏంటి అంటే ఇక్కడ వృక్షశాస్త్ర ఉద్యానవనాలు అంటే బొటానికల్ గార్డెన్ క్యూలు, ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరా, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలోను ఇవి ఉన్నాయి. చూడండి, ఈ ఉద్యానవనాలు అనేవి ఎక్కడున్నాయంటే ఎక్కువగా బొటానికల్ గార్డెన్లు ఇంగ్లాండ్లోను, ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరా ఇండియాలోను, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఇండియాలోను ఇవి ఉన్నాయి. నెక్స్ట్ మ్యూజియంలు చూస్తే జీవ సంబంధ మ్యూజియంలను విద్యా సంస్థలైన పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పుతారు. నెక్స్ట్ 2వ అధ్యాయంలో ఇక్కడ ముఖ్యమైన కీ పాయింట్స్ చూస్తే ఇక్కడ అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే సరళమైన స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి
మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలు అని వర్గీకరించాడు. అతను అరిస్టాటిల్ శాస్త్రవేత్త సరళమైన సారూపాత్మక లక్షణాలను ఉపయోగించి మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలు అని వర్గీకరించాడు. ఇవి లిన్నేయస్ కాలంలో కొన్ని మొక్కలను వృక్షరాజ్యంలో, అన్ని జంతువుల్ని జంతురాజ్యంలో చేర్చే 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థను అభివృద్ధి చేశాడు లిన్నేయస్. నెక్స్ట్ ఇక్కడ శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలు, ఆవృత బీజాలన్నీ మొక్కల కిందకే వస్తాయన్నమాట. ఆవృత బీజాలన్నీ మొక్కల కిందే వస్తాయి. ఇక్కడ బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలు, ఆవృత బీజాలన్నీ కూడా మొక్కల కిందకే వస్తాయి. కేంద్రక పూర్వ జీవులైన బ్యాక్టీరియంలు, నీలి ఆకుపచ్చ శైవలాలు నిజకేంద్రక జీవులైన ఇతర సముదాయాల్లో చేర్చారు. అంతేగాక ఏకకణ జీవులు, బహుకణ జీవుల సముదాయంలో కూడా చేర్చారు. క్లోమిడోమోనాస్, స్పైరోగైరాలు రెండింటినీ శైవలాల్లో చేర్చారు. ఇది జీవశాస్త్ర వర్గీకరణ ద్వారా. నెక్స్ట్ శిలీంధ్రాలు కైటిన్ కలిగి ఉండగా ఆకుపచ్చని మొక్కలు సెల్యులోస్తో కూడిన కణకవచాన్ని కలిగి ఉంటాయి. శిలీంధ్రాలు ఇవి ఆర్హెచ్ విటాకర్ 1969లో 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించాడు. విటాకర్ 1969లో 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించాడు. వీరు ప్రతిపాదించిన రాజ్యాలను మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు అని పిలుస్తారు. ఈ 5 రాజ్యాలు మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. ఈ వర్గీకరణ కణ నిర్మాణము, థైలస్ సంవిధానము, పోషణ రకము, ప్రత్యుత్పత్తి, వర్గ వికాస సంబంధాలు ప్రాతిపదికంగా ఉపయోగిస్తారు. కణ నిర్మాణము, థాలస్ సంవిధానము, పోషణ రకము, ప్రత్యుత్పత్తి, వర్గ సంవిధానము, వర్గ వికాస సంబంధాలు ప్రాతిపదికగా ఉపయోగిస్తారు. ఇక్కడ మనము కణాలను వాటి 5 రాజ్యాల లక్షణాలు చూద్దాము. ఇది లక్షణము, కణం రకము. నెక్స్ట్ ఇది మొనీరా. ఇవి మొనీరాలో కణం రకము, కేంద్రక పూర్వజీవులు. ప్రొటిస్టాలో కణం రకము, నిజకేంద్రక జీవులు. శిలీంధ్రాల్లో నిజకేంద్రక జీవులు, మొక్కలు నిజకేంద్రక జీవులు, జంతువులు నిజకేంద్రక జీవులు. నెక్స్ట్ కణకవచం ఎట్లా ఉంటుంది మొనీరాలో? సెల్యులోజేతరం పాలిసాకరైడ్ ప్లస్ అమెనో ఆమ్లము. నెక్స్ట్ ప్రొటిస్టాలో కణకవచం కొన్నింటిలో ఉంటుంది, శిలీంధ్రాల్లో ఉంటుంది, సెల్యులోజ్ లేకుండా ఉంటుంది. శిలీంధ్రాల్లో కణకవచం, మొక్కల్లో ఉంటుంది, సెల్యులోజ్తో ఉంటుంది. నెక్స్ట్ జంతువుల్లో ఉండదు, కణకవచం అనేది జంతువుల్లో ఉండదు. నెక్స్ట్ కేంద్రక త్వచము మొనీరాలో ఉండదు, ప్రొటిస్టాలో ఉంటుంది కేంద్రక త్వచము, శిలీంధ్రాల్లో ఉంటుంది, మొక్కల్లో ఉంటుంది, జంతువుల్లో ఉంటుంది. నెక్స్ట్ శరీర సంవిధానము మొనీరాలో కణయుతంగా ఉంటుంది, ప్రొటిస్టాలో కణయుతము, శిలీంధ్రాల్లో బహుకణయుతము, వదులు కణజాలం ఉంటుంది, మొక్కల్లో కణజాలము లేదా అవయవయుతంగా ఉంటుంది శరీర విధానము, జంతువుల్లో కణజాలం లేదా అవయవ వ్యవస్థ విధానం ఉంటుంది. నెక్స్ట్ పోషణ విధానము మొనీరాలో స్వయం పోషితము, రసాయన సంశ్లేషణ అంటే కిరణజన సంయోగ క్రియ, పరపోషితము అంటే పూతికాహార జీవులు, పరాన్న జీవులు ఉంటుంది మొనీరాలో పోషణ విధానం అనేది. ప్రొటిస్టాలో పోషణ విధానం స్వయం పోషకాలు అంటే కిరణజన సంయోగ క్రియ, పరపోషితం అన్నమాట. నెక్స్ట్ శిలీంధ్రాల్లో పోషణ విధానం ఎలా ఉంటుంది అంటే పరపోషితము, పూతికాహార, పరాన్న జీవులు శిలీంధ్రాలు. నెక్స్ట్ మొక్కల్లో స్వయం పోషితం కిరణజన సంయోగ క్రియ జరుగుతుంది, జంతువుల్లో పరపోషితము, జాంతుభక్షణ, హాలోజైక్, పూతికాహారం మొదలైనవి ఉంటాయి. ఇక్కడ ఆర్కీబ్యాక్టీరియాలు చూద్దాం. మొనీరా రాజ్యంలో ఆర్కీబ్యాక్టీరియంలు, యూబ్యాక్టీరియంలు, మైకోప్లాస్మా, యాక్టినోమైసిటిస్ మొదలైన కేంద్రక పూర్వజీవులను మొనీరా రాజ్యంలో చేర్చారు. మొనీరా రాజ్యంలో ఆర్కీబ్యాక్టీరియంలు, యూబ్యాక్టీరియంలు, మైకోప్లాస్మా, యాక్టినోమైసిటిస్ అండ్ మొదలైన కేంద్రక పూర్వజీవులను మొనీరా రాజ్యంలో చేర్చారు. ఇక్కడ ఆర్కీబ్యాక్టీరియం గురించి చూస్తే ఇది అత్యధిక లవణయుత ప్రాంతాలు, వేడి నీటి
చలమలు, బురద ప్రదేశాలు లాంటి కొన్ని అతి కఠినమైన ఆవాసాల్లో నివసించడం వల్ల వీటిని మొనీరాకు చెందిన ప్రత్యేకమైన జీవులుగా చెప్పవచ్చు, ఆర్కీబ్యాక్టీరియాల్ని. ఇవి జంతువుల జీర్ణాశయంలో అంటే అనేక మిథనాయిడ్లు, ఆవులు, గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ వీటి విసర్జక పదార్థాల నుండి మీథేన్ అంటే జీవవాయువులు, బయోగ్యాస్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి ఆర్కీబ్యాక్టీరియంలు. నెక్స్ట్ యూబ్యాక్టీరియంలు ఇవి అత్యధిక సూక్ష్మజీవుల్లో అత్యధికంగా ఉండే బ్యాక్టీరియాలు యూబ్యాక్టీరియాలు. ఇవి మొత్తం ప్రపంచమంతా కూడా సర్వత్రా ఉంటాయి మొత్తము. ఇప్పుడు గుప్పెడు మట్టి తీసుకుంటే దానిలో వందలాది బ్యాక్టీరియాలు ఉంటాయి అన్నమాట. ఇవి వేడి నీటి చలములు, ఎడారులు, మంచు, లోతైన సముద్రాల్లో జీవిస్తాయి. నెక్స్ట్ ఇవి గోళాకారంగా ఉండే కోకస్ బ్యాక్టీరియా, బహుకోకాయ్ అంటారు. దండాకారంలో ఉండే బ్యాసిల్లస్, నెక్స్ట్ బ్యాసిల్లై, కామా ఆకారంలో ఉండే విబ్రియో, నెక్స్ట్ బహువిబ్రియో అంటారు. సర్పిలాకారంలో ఉండే స్పెరిల్లం, బహుసర్పిల్లా. ఇవి యూబ్యాక్టీరియంలు అన్నమాట. నెక్స్ట్ మ్యూకోపెప్టైడ్ అని పిలువబడే పెప్టిడోగ్లైకాన్ తో కూడిన దృఢమైన కవచాన్ని కలిగి ఉండటం ఈ బ్యాక్టీరియాల యొక్క లక్షణము. మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టిన్ అని పిలువబడే పెప్టిడోగ్లైకాస్తో కూడిన దృఢమైన కవచాలు కలిగి ఉండటము యూబ్యాక్టీరియంల యొక్క లక్షణాలు. దీని కణత్వచంలో ఉన్న ముడతలను మీసోజోమ్లని పిలుస్తారు. యూబ్యాక్టీరియంలో దీని కణత్వచంలో ఉన్న ముడతలను మీసోజోమ్స్లని పిలుస్తారు. ఇవి జన్యు పదార్థం కేంద్రక త్వచంతో ఆవరించబడి ఉండక నగ్నంగా ఉంటుంది. వీటి యొక్క జన్యు పదార్థము నగ్నంగా ఉంటుంది. నెక్స్ట్ అన్ని కేంద్రక జీవుల్లోనూ రైసోజోములు తప్ప ఇతర కణాంగాలు ఉండవు. రైబోజోములు అన్ని కేంద్రక పూర్వ జీవుల్లోనూ రైబోజోములు తప్ప ఇతర కణాంగాలు ఉండవు. అంటే కేవలం రైబోజోములు మాత్రమే అన్ని కేంద్రక జీవుల్లో ఉంటాయి. ఇవి నెక్స్ట్ ఎక్కువ జీవక్రియ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి ఈ బ్యాక్టీరియాలు. కొన్ని బ్యాక్టీరియాలు స్వయం పోషితాలుగా ఉంటాయి వీటిలో. నెక్స్ట్ ఇవి ఎక్కువగా సేంద్రియ పదార్థాలపై జీవిస్తాయి, పూతికాహారులుగా ఉంటాయి. కుళ్ళుతున్న మృత జీవులపైన ఇవి సేంద్రియ పదార్థాలపై పూతికాహార జీవుల్లాగా ఆధారపడి జీవిస్తాయి. నెక్స్ట్ సయానోబ్యాక్టీరియంలో ఇవి నీలి ఆకుపచ్చ శైవలాలని పిలుస్తారు కదా. వీటిలో పత్రహరితం ఉంటుంది కదా, క్లోరోఫిల్ అనే పత్రహరితం ఉంటుంది ద్వారా ఇవి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇవి సైనోబ్యాక్టీరియంలు ఏకకణంగాను సహనివేశంగాను లేదా తంతు రూపంలో ఉంటాయి ఇవి బ్యాక్టీరియాలు. నెక్స్ట్ హెటిరోసిస్ట్లు అనబడే ప్రత్యేకమైన కణాలతో వాతావరణంలోని నత్రజనిని స్థాపిస్తాయి. ఈ సైనోబ్యాక్టీరియాలు హెటిరోసిస్ అనబడే ప్రత్యేకమైన కణాల్లో వాతావరణంలోని నత్రజనిని స్థాపిస్తాయి. ఉదాహరణకి సైనోబ్యాక్టీరియాలకు ఉదాహరణ, నీలియాకుపచ్చ శైవలాలకు ఉదాహరణ ఏంటంటే నాస్టాక్ ఎనబీనా. ఇవి ప్రత్యుత్పత్తి సమయంలో మందమైన గోడలను కలిగి అకైనీట్ గాను హార్మగోనియం లాగాను ఏర్పరుస్తాయి. ఇవి కశాబాలు ఉండవు. ప్రత్యుత్పత్తి దశల్లో వీటికి కశాబాలు ఉండవు. నెక్స్ట్ ఎర్ర సముద్రపు ఎరుపు రంగు అందలి ట్రైకోడెస్మిక్ ఎరిథ్రియం వలన ఏర్పడుతుంది. ఎర్ర సముద్రపు ఎరుపు రంగు అందలి ట్రైకోడెస్మియం ఎరిథ్రియం వలన ఏర్పడుతుంది. ఇవి రసాయన సంశ్లేషిత స్వయం పోషక బ్యాక్టీరియంలు. ఉదాహరణకి నైట్రైట్, అమ్మోనియము లాంటి వివిధ అసేంద్రియ పదార్థాలని ఆక్సీకరణం చేసి విడుదలైన శక్తిని ఏటీపీ తయారీకి ఇవి వినియోగించుకుంటాయి. నెక్స్ట్ ఈ పరపోషిత బ్యాక్టీరియాలు అధిక భాగం పూతికాహారులు లేదా విచ్ఛిన్నకారులుగా ఉంటాయి. ఇవి విచ్ఛిన్నకారులు లేదా పూతికాహారులుగా ఉంటాయి. నెక్స్ట్ పాలు పెరుగు తయారీలో ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ లెగ్యూమినసి వేళల్లో ఇవి నత్రజని స్థాపన చేస్తాయి. నెక్స్ట్
పెంపుడు జంతువులకు హాని కలిగించే వ్యాధులను కూడా కలుగు చేస్తాయి ఇవి బ్యాక్టీరియాలు. ఉదాహరణకి కలరా, టైఫాయిడ్, ధనుర్వాతము, నెక్స్ట్ నిమ్మ గజ్జి తెగులు అంటే మొక్కల్లో నిమ్మ గజ్జి తెగులు లాంటి సర్వసాధారణమైన వ్యాధులు బ్యాక్టీరియాల వస్తాయి. కలరా, టైఫాయిడ్, ధనుర్వాతం, గజ్జి తెగులు లాంటి సర్వసాధారణ వ్యాధులు బ్యాక్టీరియాల వలన వస్తాయి. ఈ బ్యాక్టీరియంలు ముఖ్యంగా కణ విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. కణ విచ్ఛిత్తి ద్వారా బ్యాక్టీరియంలు ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. అంతఃసిద్ధ బీజాలు ప్రత్యుత్పత్తి కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో బ్యాక్టీరియాలు సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇక్కడ బ్యాక్టీరియాలు నుంచి మరొక దానికి ఆదిమమైన పద్ధతిలో ఇవి డిఎన్ఏ రవాణా చేయటం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకుంటాయి. బ్యాక్టీరియాలు సిద్ధ బీజాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తే కాకుండా ఒక బ్యాక్టీరియా నుంచి మరొక బ్యాక్టీరియా ఆదిమమైన పద్ధతిలో డిఎన్ఏ రవాణా చేయటం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకుంటాయి. నెక్స్ట్ మైక్రోప్లాస్మాలు అనేవి కణకవచం లేకుండా బహురూపాలలో ఉండే జీవులు. ఇవి కణాలన్నింటిలో అతి చిన్నవి అన్నమాట. మైక్రోప్లాస్మాలు అనేవి అతి చిన్న జీవులు. ఉదాహరణకి మైక్రోప్లాస్మాలు మొక్కలకి జంతువులకి వ్యాధులను కలుగు చేస్తాయి. మొక్కలకి జంతువులకి ముఖ్యంగా మైక్రోప్లాస్మాలు అనేవి వ్యాధులను కలుగజేస్తాయి. ఇవి ఫ్లూరోనిమోనియా లాంటి జీవులు ఇవి వ్యాధులను కలిగజేసే వాటిని ఫ్లూరోనిమోనియా వంటి జీవులు వ్యాధులను కలుగజేస్తాయి. మొక్కలలో మంత్రగత్తె చీపురు కట్ట, పశువులలో ఫ్లూరోనిమోనియా, మనుషుల్లో మైకోప్లాస్మల్ యూరిథైటిక్ వంటి వ్యాధులని ఇవి మైక్రోప్లాస్మాలు కలుగజేస్తాయి. మొక్కలలోనేమో మంత్రగత్తె చీపురు కట్ట, పశువుల్లోనేమో ఫ్లూరోనిమోనియా, మనుషుల్లోనేమో మైకోప్లాస్మల్ యూరిథ్రైటిక్ వంటి వ్యాధులను మైక్రోప్లాస్మాలు కలుగజేస్తాయి. నెక్స్ట్ యాక్టినోమైసిటీస్ ఇది శాఖాయుతమైన తంతురూప బ్యాక్టీరియాలు. ఇవి వర్ణనాలలో కిరణాకారపు సమూహాలను ఏర్పరుస్తాయి. ఇవి కణకవచంలో మైకోలిస్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. ఇవి యాక్టినోమైసిటీస్ బ్యాక్టీరియాలు ఇవి మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. పూతికాహార జీవులు లేదా విచ్ఛిన్నకారులుగా ఉంటాయి. ఇవి కొరిని బ్యాక్టీరియంలు లాంటి కొన్ని యాక్టినోమైసిటీస్లు పరాన్నజీవులుగా కూడా ఉంటాయి. కొరిని బ్యాక్టీరియం లాంటి కొన్ని యాక్టినోమైసిటీస్ రకాలు పరాన్నజీవులుగా ఉంటాయి. ముఖ్యంగా స్ట్రెప్టోమైసిన్ ప్రజాతికి అనేక రకాల సూక్ష్మజీవనాశకాలను ఉత్పత్తి చేస్తాయి. స్ట్రెప్టోమైసిన్ ప్రజాతి అనేక రకాల సూక్ష్మజీవనాశకాలను ఉత్పత్తి చేస్తాయి యాక్టినోమైసిటీస్లో. నెక్స్ట్ ప్రొటిస్టా రాజ్యం. అన్ని ఏకకణ నిజకేంద్రక జీవులను ప్రొటిస్టా రాజ్యంలో చేర్చారు. అన్ని ఏకకణ నిజకేంద్రక జీవులను ప్రొటిస్టా రాజ్యంలో చేర్చారు. ఈ ప్రొటిస్టా జీవులు ఈ రాజ్యంలో హద్దులు పూర్తిగా నిర్వహించలేదన్నమాట. కిరణజన్య సంయోక్రియ జరుపుకునే ప్రొటిస్టా జీవి ఏది అంటే అది ఒక మొక్క కావచ్చు. ప్రొటిస్టా రాజ్యంలో కిరణజన్య సంయోక్రియ జరిగింది అంటే అది ఒక మొక్క కావచ్చు. అయితే క్రైసోఫైలు, డైనో ప్లాజెల్లేట్లు, యుగ్లినాయిడ్లు, జిగురు బూజులు, ప్రోటోజోవాకు చెందిన జీవులను ప్రొటిస్టా కింద చేర్చడం జరిగింది. క్రైసోఫ్లైట్లు, డైనోఫ్లాజెల్లేట్లు, యుగ్లినాయిడ్లు, జిగురు బూజులు వంటి వీటిని ప్రోటోజోవాకు చెందిన జీవులను ప్రొటిస్టా కింద చేర్చడం జరిగింది. ఈ ప్రొటిస్టాకు చెందిన జీవులు ప్రధానంగా జలచరాలు. ఈ విధంగా వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాల అధ్యయనానికి ఈ రాజ్యం అనుసంధానంగా ఉంటుంది. ప్రొటిస్టా రాజ్యం అనేది వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాల యొక్క
ఈ అనుసంధానానికి ఇవి వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాల అధ్యయనానికి అనుసంధానంగా ఉండే రాజ్యము ప్రొటిస్టా రాజ్యము. ఈ జీవుల్లో కేంద్రక జీవులు, ఈ జీవులన్నీ కేంద్రక జీవులేనమాట. కేంద్రక జీవులు ఇవి ప్రొటిస్టా కణాలు నిర్దిష్టమైన కేంద్రకము కణత్వచము కణాంగాలను కలిగి ఉంటుంది. నిర్దిష్టమైన కేంద్రకము కణత్వచేత కణాంగాలను కలిగి ఉంటుంది. కొన్నింటికి కశాబాలు లేదా శైలికలు ఉంటాయి. ప్రొటిస్టా జీవులు అలైంగికంగా కణ విచ్ఛిత్తి ద్వారా కానీ, సిద్ధబీజాలను ఉత్పత్తి చేయటం ద్వారా కానీ, లైంగికంగా కణాల సంయోగము, సంయుక్త బీజాలు ఏర్పడే ప్రక్రియ ద్వారా కానీ ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. నెక్స్ట్ క్రైసోఫైట్లు గురించి చూద్దాం. ఈ సముదాయంలో డయాటంలు, బంగారు రంగుల శైవలాలు, డెస్మడ్లు అంటారు. ఇవి మంచినీటి, సముద్రపు నీటి పరిసరాల్లో ఉంటాయి. క్రైసోఫైట్లు ఇవి ఎట్లా ఉంటాయి అంటే ఎపోధిక అని ఇది పెంకు వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. డయాటముల్లో కణకవచము అతి వ్యాప్తమైన పలుచని పెంకు వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది. ఇవి ఎలా ఉంటాయంటే ఒకదానిపై ఒకటి సబ్బు పెట్టెలాగా అమరి ఉంటాయి. పెంకు వంటి నిర్మాణాన్ని కలిగి సబ్బు పెట్టెలాగా అమరి ఉండి వీటి గోడలు సిలికాతో నిర్మితమై ఉండటం వల్ల ఇవి నాశనం కాకుండా ఉంటాయి. సిలికాతో నిర్మితమై ఉండటం వలన క్రైసోఫైట్లు ఇవి నాశనం కావు. అందుకే ఇవి నివసించే ఆవాసాల్లో అత్యధిక పాళ్ళలో కణకవచ నిక్షేపాలు మిగిలి ఉంటాయి. కణకవచ నిక్షేపాలు మిగిలి ఉండేవేంటి? క్రైసోఫైట్లు. నెక్స్ట్ ఇవి డయాటమేటియస్ మృత్తిక లేదా ఖైసిల్గర్ అని పిలుస్తారన్నమాట దీన్నే. ఇటువంటి పదార్థాల సంచయాలనే డయాటమేటియస్ లేదా మృత్తిక లేదా ఖైసిల్గర్, డయాటమేసియస్ మృత్తిక లేదా ఖైసిల్గర్ అని పిలుస్తారు. సిలికాన్ను కలిగి ఉండటం వలన ఇవి గరుకు రంధ్రయుతమై వీటిని సిలికాన్ కలిగి ఉండటం వలన పాలిష్ చేయటానికి నూనెలు, ద్రవాల్ని వడగట్టడానికి వీటిల్ని వాడతారు. మహాసముద్రాల్లో డయాటంలు ప్రముఖ ఉత్పత్తిదారులు క్రైసోఫైట్లు అన్నమాట. నెక్స్ట్ ఇవి ద్విపార్శ్వ సౌష్టవం ఉన్నాయి. పెన్నెలిస్ డయాటంలు ద్విపార్శ్వ సౌష్టవాన్ని ప్రదర్శిస్తాయి. పెన్నెలిస్ డయాటంలు ద్విపార్శ్వ సౌష్టవం. ఈ డయాటంలను సౌష్టవం ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారు. కేంద్రీయ సౌష్టము ఉన్నయేమో సెంట్రేలియన్ డయాటంలు, కేంద్రీయ సౌష్టము ఉన్నయేమో సెంట్రేలియన్ డయాటంలు. ద్విపార్శ్వ సౌష్టం ఉన్నవేమో పెన్నెలిస్ డయాటంలు. ఇవి ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తిని అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిని, సంయోగ బీజాలు ఏర్పడటం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. ఏంటి అంటే పెన్నెలిస్ డయాటంలు, ఇవి డయాటంలు. నెక్స్ట్ డైనోప్లాజిల్లేట్లు. ఇవి అప్పుడప్పుడు మనకి సముద్రం అంతా ఎరుపు రంగులో కనిపిస్తుంటుంది కదా. అయితే మధ్యధరా సముద్రంలోని ఎరుపు అలలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రకంగా అధిక సంఖ్యలో ఉన్నప్పుడు నీటి నుండి వెలువడే విష పదార్థాలు చేపల వంటి సముద్ర జీవుల్ని చంపగలుగుతాయి. ఎందుకు కనిపిస్తాయి అంటే ఇవి ఎరుపు రంగులు. ఈ జీవులు కిరణజన్య సంయోగ క్రియను కలిగి ఉంటాయి. డైనోప్లాజిల్లేట్లు ఇవి పసుపు, ఆకుపచ్చ, గోధుమ, నీలి లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి. పసుపు, ఆకుపచ్చ, గోధుమ, నీలి లేదా ఎరుపు రంగులో ఉంటాయి డైనోప్లాజిల్లేట్లు. వీటి కవచాల ద్వారా తలంపై దృఢమైన సెల్యులోజ్ పలకలు ఉంటాయి. వీటినే 2 కశాబాలు ఉంటాయి. వీటిలో 2 కశాబాలు ఉంటాయి. నెక్స్ట్ ఇవి చూస్తే ఈ ప్రొటిస్టులను విల్లింగ్ విప్లు అని కూడా అంటారనమాట. ఇవి అడ్డ కణకవచ ఫలకల మధ్య గల కాలువల లాంటి ప్రాంతాల్లో అమరి ఉంటాయి. కశాబాలు బొంగరం వంటి చలనాలను చూపుతాయి. అందుకే ఈ ప్రొటిస్టులను విర్లింగ్ విప్లు అని అంటారు.
కేంద్రకం అంతర్దశంలో కూడా సాంద్రీకరణం చెంది క్రోమోజోములను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్రోమోజోముల్లో హిస్టోన్లు అనేవి ఉండవు. ఇవి మిసోకారియాన్ అంటారు. దీన్నే క్రోమోజోముల్లో హిస్టోన్లు అనేవి ఉండవు. దీన్నే మిసోకారియాన్ అని అంటారు. ఇవి నాక్టిల్యూకా లాంటి కొన్ని సముద్ర డైనోప్లాజంలు జీవ సందిప్తిని ప్రదర్శిస్తాయి. నాక్టిల్యూకా లాంటి కొన్ని సముద్ర డైనోప్లాజల్లేట్లు జీవ సందిప్తిని ప్రదర్శిస్తాయి. నాక్టిల్యూకా ఇవి కొన్నిసార్లు గోనియోలాక్స్ లాంటి ఎరుపు రంగులో డైనోప్లాజల్లేట్లు అతి త్వరితగతిలో వృద్ధి చెందుతాయి. ఏంటవంటే గోనియోలాక్స్ ఎరుపు రంగు కారణం ఏంటి అంటే గోనియోలాక్స్ లాంటి ఎరుపు రంగులోని డైనోప్లాజల్లేట్లు అతి త్వరితంలో వృద్ధి చెందటం వలన ఈ సముద్రంలో డైనోప్లాజల్లేట్లలోనే ఏంటంటే గోనియోలాక్స్ లాంటి కొన్ని ఎరుపు రంగు డైనోప్లాజల్లేట్లు అతి త్వరితంలో వృద్ధి చెందటం వలన సముద్రం అంతా ఎరుపు రంగులో ఉంటుంది. దీనివల్ల మధ్యధరా సముద్రంలో ఎరుపు అల్ల కనిపిస్తాయన్నమాట. ఎందుకంటే గోనియోలాక్స్ లాంటి ఎరుపు రంగులో ఉండే డైనోప్లాజల్లేట్ల వల్ల అప్పుడు నీరు అనేది నీటి నుంచి వెలువడే విష పదార్థాలు చేపల వంటి సముద్ర జీవుల్ని చంపే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ యూగ్లినాయిడ్లు. వీటిలో అధిక భాగం నిల్వ ఉన్న నీటిలో పెరిగే మంచినీటి జీవులేనమాట. యూగ్లినాయిడ్లో విభాగంలో అధిక భాగము నిలువ ఉన్న నీటిలో పెరిగే మంచినీటి జీవులే ఉంటాయి. దీనిలో ప్రోటీన్లు అధికంగా ఉన్న పెల్లికిల్ అనే పలుచని పొర ఉండటం వలన వీటి శరీరము సమతుల్యతను ప్రదర్శిస్తుంది. కణకవచంకు బదులుగా ప్రోటీన్ అధికంగా ఉన్న పెల్లికిల్ పలుచని పొర ఉండటం వలన యూగ్లినాయిడ్లు శరీరము సమతుల్యతను ప్రదర్శిస్తుంది. యూగ్లినాయిడ్ల యొక్క శరీరము. ఇవి రిజర్వాయర్లు అనే భాగాలు. అంటే వీటికి ఒక పొట్టి మరొక పొడుగైన రెండు కశాబాలు ఉంటాయి. పొట్టి పొడుగు కశాబాలు ఉంటాయి. కణం పూర్వభాగంలోని అంతర్వలనాల్లో సైటోస్టామ్, సైటోపారిక్స్, రిజర్వాయర్ అనే భాగాలు కలిగి ఉంటాయి. ఈ రిజర్వాయర్ త్వచము కాంతి సూక్ష్మగ్రాహకం గల స్టిగ్మా లేదా కంటి చుక్కను కలిగి ఉంటుంది. స్టిగ్మా లేదా కంటి చుక్కను యూగ్లినాయిడ్ అనేది కలిగి ఉంటుంది. కాంతి సమక్షంలో కిరణజన సంయోగ క్రియ జరుపుకున్నప్పటికీ సూర్యకాంతి లభించినప్పుడు పరపోషితాలుగా ఇతర చిన్న జీవులను భక్షిస్తాయి యూగ్లినాయిడ్లు. అంటే ఇవి కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిపించుకున్నప్పటికీ కాంతి లేనప్పుడు ఏం చేస్తాయి అంటే పరపోషితాలుగా, సూర్యకాంతి లభించినప్పుడు పరపోషితాలుగా ఇతర జీవులను భక్షిస్తాయి. నెక్స్ట్ అనుదైర్ఘ్య. ఉదాహరణకి ఉన్నత స్థాయికి చెందిన మొక్కల్లోని వర్ణద్రవ్యాలను పోలిన వర్ణద్రవ్యాలను యూగ్లినాయిడ్లు కలిగి ఉంటాయి. ఉన్నత స్థాయికి చెందిన మొక్కలలో వర్ణద్రవ్యాలను పోలిన వర్ణద్రవ్యాలను యూగ్లినాయిడ్లు కలిగి ఉంటాయి. ఉదాహరణకు యూగ్లినా అనుదైర్ఘ్య ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. యూగ్లినాలో పామెల్లా దశను మనము చూస్తాము. యూగ్లినా అనుదైర్ఘ్య ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి అనేది అనుదైర్ఘ్య ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులు యూగ్లినా. నెక్స్ట్ జిగురులు, బూజులు. జిగురులు, బూజులు ప్రొటిస్టాకు చెందిన పూతికాహార జీవులు. జిగురులు, బూజులు ప్రొటిస్టాకు చెందిన పూతికాహార జీవుల్ని జిగురులు, బూజుల విభాగంలోకి మనం చేర్చటము జరిగింది. నెక్స్ట్ ఇవి బహుకేంద్రకయుతమైన జీవ పదార్థము ప్లాస్మా త్వచంతో కప్పబడి ఉంటాయి. జిగురులు, బూజులు అనేవి ఇవి కుళ్ళే కొమ్మలపై, ఆకులపై శరీరము చలిస్తూ సేంద్రియ పదార్థాన్ని కబళిస్తుందన్నమాట. అనుకూల పరిస్థితుల్లో ప్లాస్మోడియం అనే సముచ్చయనం ఏర్పడుతుంది. ఇది ప్లాస్మోడియం విభేదనం చెంది ఫలనాంగాలు ఏర్పడతాయి. ఇవి కొంతకాలంలో వాటి కొనల్లో సిద్ధబీజాలు కలిగి ఉంటాయి. ఇవి సిద్ధబీజాలు నిజమైన గోడలను కలిగి ఉంటాయి. ఇవి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనేక సంవత్సరాలు జీవించగలుగుతాయి. జిగురులు, బూజులు అనేవి ఈ సిద్ధబీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ ప్రోటోజోవన్లు. ఈ ప్రోటోజోవాకు చెందిన జీవులు పరపోషితాలే.
ప్రోటోజోవాకు చెందిన జీవులు పరపోషితాలు. ఈ పరపోషితాలు ఇవి పరభక్షితాలుగా కానీ పరాన్నజీవులుగా కానీ జీవిస్తాయి. ఆదిమమైన బంధువులుగా జీవిస్తాయి. వీటికి కణకవచం ఉండదు. జీవ పదార్థం ప్లాస్మాతో ఆవరించబడి ఉంటుంది. ఇవి ప్రోటోజోవాలో 4 ప్రధాన సమూహాలుగా విభజించారు. ఇవి ఏంటి అంటే అమీబాయిడ్ ప్రోటోజోవన్లు, ప్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్లు, సీలియేటెడ్ ప్రోటోజోవన్లు, స్పోరోజోవన్లు. నెక్స్ట్ అమీబాయిడ్ ప్రోటోజోవన్లు మంచినీరు, సముద్రపు నీరు లేదా తడి నేలల్లో జీవిస్తాయి. అమీబా వలె మిథ్యాపాదాలు లేదా సూడోపోడియంలను ఏర్పరచడం ద్వారా చలించడమే గాక ఆహారాన్ని బంధిస్తాయి అన్నమాట. ఇవి సిలికా కలిగిన పెంకు వంటి నిర్మాణాలని కలిగి ఉంటాయి. ఉదాహరణకి యాంటమీబా వంటి పరాన్నజీవులు. అమీబాయిడ్ ప్రోటోజోవాలకు ఉదాహరణ యాంటమీబా వంటి పరాన్నజీవులు. యాంటమీబా ఇవి సిలికా కలిగిన పెంకు వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఉపరితలం మీద సిలికా కలిగిన పెంకు వంటి నిర్మాణాలను కలిగి ఉండే ప్రోటోజోవన్లు ఏంటి అంటే అమీబాయిడ్ ప్రోటోజోవన్లు. ఉదాహరణకి యాంటమీబా. నెక్స్ట్ ప్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్లు. ఈ ప్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్లు స్వేచ్ఛగా కానీ పరాన్నజీవులుగా కానీ ఉంటాయి. ఇవి కశాబాలను కలిగి ఉంటాయి. పరాన్నజీవులు పెరిగే రకాలు స్లీపింగ్ సిక్నెస్. ఇవి పరాన్నజీవులుగా పెరిగే రకాలన్నమాట. స్లీపింగ్ సిక్నెస్ అంటే నిద్రా వ్యాధి, అతి నిద్రా వ్యాధి అంటారు దీన్ని. ఇది వంటి వ్యాధులను కలుగు చేస్తుంది. ఉదాహరణకు ట్రిపనజోమా. ప్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్లు ఇవి స్లీపింగ్ సిక్నెస్ వ్యాధి, అతి నిద్రా వ్యాధిని కలుగు చేసేది ఏంటంటే నిద్రా వ్యాధిని ట్రిపనజోమా అతి నిద్రా వ్యాధిని కలుగజేస్తుంది. ఇది ప్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్లు. నెక్స్ట్ సీలియేటెడ్ ప్రోటోజోవన్లు. సీలియేటెడ్ ప్రోటోజోవన్లు శైలికల ద్వారా చురుకుగా చలించే నీటి జీవులు. ఇవి గల్లెట్లోకి శైలికలు వరుసల సమన్వయం చలనం వలన ఆహారంతో కూడిన నీరు గల్లెట్లోకి నెట్టబడుతుంది. ఉదాహరణకు పారమేషియం. సీలియేటెడ్ ప్రోటోజోవన్లకు ఉదాహరణ ఏంటి అంటే పారమేషియం. నెక్స్ట్ స్పోరోజోవన్లు. ఇవి సిద్ధబీజాలు లాంటి వివిధ దశలను కలిగి ఉంటాయి జీవిత చక్రంలో. ఇవి స్పోరోజోవన్లు సిద్ధబీజాలు లాంటి సంక్రామక సిద్ధబీజాలు. ఇవి స్పోరోజోవన్ల జీవిత చక్రంలో సంక్రామక సిద్ధబీజాలు లాంటి వివిధ దశలను కలిగి ఉంటాయి. వీటిలో అతి ప్రముఖమైన ప్లాస్మోడియము మలేరియా పరాన్నజీవి. మలేరియాను కలుగజేసే ప్లాస్మోడియము మానవ జనాభాకు అస్తవ్యస్తం చేస్తుంది అన్నమాట. ఇది ప్లాస్మోడియం మలేరియా స్పోరోజోవన్లను జీవిత చక్రంలో సంక్రామక సిద్ధబీజాలు లాంటి వివిధ దశలను కలిగి ఉండి వీటిలో అతి ప్రముఖమైనదన్నమాట. ఇది ప్లాస్మోడియము. ఉదాహరణకి ఇది మలేరియాను కలుగజేస్తుంది. నెక్స్ట్ శిలీంధ్ర రాజ్యం. ఈ శిలీంధ్ర రాజ్యాన్ని మనం చూసినట్లయితే ఈ శిలీంధ్రాలు ఈ లక్షణాలను చూసినట్లయితే వీటిలో పూతికాహారులు, సహజీవులు అనేవి ఉంటాయి. పూతికాహారాలు, సహజీవులు ఉంటాయి. ఇవి లైంగిక ప్రత్యుత్పత్తిని సిద్ధబీజాల ద్వారా జరుపుకుంటాయి. స్పోరోజోయిట్లు బెసిడియోస్పోరుల ద్వారా జరుగుతూ ఉంటుంది వీటిల్లో. ఇవి నెక్స్ట్ ఈ గమనం అనేది సిద్ధబీజాలు లేదా గమన సిద్ధబీజాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి గోళాకార సిద్ధబీజము ఆస్కోస్పోర్లు బెసిడియోస్పోరుల ద్వారా జరుగుతుంది. వీటిలో శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి శాఖీయ పద్ధతులైన ముక్కలవటము, కణవిచ్చిత్తి, ప్రరోహాలు ఏర్పడటం ద్వారా జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి కొనీడియంలు లేదా సిద్ధబీజాల ద్వారా, గమన సిద్ధబీజాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది గోళాకార సిద్ధబీజాలు ఆస్కోస్పోర్లు బెసిడియోస్పోరుల ద్వారా జరుగుతుంది. ఈ విధంగా సిద్ధబీజాలు ఫలనాంగాలు అనే ప్రత్యేకమైన నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఇవి 3 దశలను కలిగి ఉంటాయి. ఇవి ఏంటి అంటే ప్లాస్మోగమి, క్యారియోగమి. ఒకటి ప్లాస్మోగమి,
2 క్యారియోగమి. ప్లాస్మోగమి అంటే ఏంటి అంటే ఇవి చలనశీల లేదా చలన రహిత సంయోగ బీజాలను జీవ పదార్థ కలయికను ప్లాస్మోగమి అంటారు. క్యారియోగమి అంటే కేంద్రకాల సంయోగాన్ని క్యారియోగమి అంటారు. నెక్స్ట్ సంయుక్త బీజము క్షయకరణ విభజన ఫలితంగా ఏకసిద్ధ బీజాలను ఏర్పరచటము. ఈ 3 దశల్లో ఇక్కడ లైంగిక చక్రం అనేది పూర్తి చేసుకుంటుంది శిలీంధ్రాల్లో. నెక్స్ట్ శిలీంధ్రాలు ప్రత్యుత్పత్తి జరుపుకునేటప్పుడు 2 ఏకస్థితిక అవిరుద్ధ సమగాన రకాలు దగ్గరగా చేరి సంయోగం చెంది కొన్ని శిలీంధ్రాలు 2 ఏకస్థితిక కణాల కలయిక ఫలితంగా వెంటనే ద్వైస్థితిక కణాలుగా ఏర్పడతాయి. కానీ కొన్నింటిలో ఉదాహరణ ఆస్కోమైసిటీస్, బెసిడియోమైసిటీస్లో ద్వికేంద్రక స్థితి అంటే ఒకే కణంలో 2 కేంద్రకాలు ఉంటాయి. దీన్నే డైకారియస్ స్థితి అని అంటారు. ఈ దశను శిలీంద్రపు ద్వికేంద్రక దశ అంటారనమాట. తరువాత జనకుల కేంద్రకాలు సంయోగం చెంది ద్వైస్థితికి చెందుతాయి. శిలీంధ్రాలు ఫలనాంగాలను ఏర్పరుస్తాయి. వీటిలో క్షయకరణ విభజన జరిగి రెండు ఏకస్థితిక సిద్ధ బీజాలు అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ సైకోమైసిటీస్ నీటి ఆవాసాల్లో తడి ప్రాంతాల్లో కుళ్ళే కొయ్య పైన లేదా మొక్కల పైన అవికల్ప పరాన్నజీవిగా ఉంటుంది. కుళ్ళే కొయ్య పైన లేదా మొక్కల పైన శైవల శిలీంధ్రాలని కూడా అంటారు వీటిల్ని. ఈ సైకోమైసిటీస్ విభాగానికి చెందిన దాన్ని ఫైకోమైసిటీస్ విభాగానికి చెందిన వాటిల్ని ఫైకోమైసిటీస్ విభాగానికి చెందిన శిలీంధ్రాలను శైవల శిలీంధ్రాలని కూడా అంటారు. నెక్స్ట్ ఇవి అడ్డుగోడలు లేకుండా దేంట్లో శిలీంధ్ర జాలం అనేది అడ్డుగోడలు లేకుండా విభాజక రహితం లేదా పటరహితము సీనోసైటిక్గా ఉంటుంది. ఈ సిద్ధబీజాలు లేదా చలనరహిత సిద్ధబీజాలు ద్వారా జరుగుతుంది. ఏంటిదంటే ప్రత్యుత్పత్తి. గమన సిద్ధ బీజాలు అంటే చలించే సిద్ధ బీజాలు లేదా చలనరహిత సిద్ధ బీజాలు అంటే చలించలేని సిద్ధ బీజాల ద్వారా దీనిలో ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇవి సిద్ధబీజాలు సిద్ధబీజాశయంలో అంతర్గతంగా ఏర్పడతాయి. వీటిలో నెక్స్ట్ భిన్నంగా ఈ సంయోగ బీజాలు అనేవి స్వరూపంలో ఒకే రకంగా కానీ భిన్నంగా కానీ ఉండవచ్చు. ఈ విధంగా ఇవి కొన్ని సాధారణంగా వీటికి ఉదాహరణ ఏంటంటే మ్యూకార్ రైజోఫస్ రొట్టెలపై ఉండే బూజు, ఆల్బుగో ఆవ మొక్కలపై పెరిగే పరాన్నజీవ శిలీంధ్రము. ఆల్బుగో ఎక్కడ పెరుగుతుందంటే ఆవ మొక్కలపై పెరిగే పరాన్నజీవ శిలీంధ్రము. రైజోఫస్ ఎక్కడ పెరుగుతుంది? రొట్టెలపై పెరిగే బూజు రైజోఫస్. నెక్స్ట్ మ్యూకారు. నెక్స్ట్ ఆస్కోమైసిటీస్ సాక్ ఫంగై అనే ఆస్కోమైసిటీస్ జీవులు ఏకకణయుతాలు లేదా ఈస్ట్, సాక్రోమైసిటీస్ లేదా బహుకణయుతాలు. ఆస్కోమైసిటీస్ జీవులు ఏకకణయుతాలు. ఉదాహరణకి ఈస్ట్, ఏకకణయుతానికి ఉదాహరణ ఈస్ట్. సాక్రోమైసిటీస్ లేదా బహుకణయుతాలు ఉదాహరణ పెనిసిలియం ఇది పూతికాహారులు, విచ్ఛిన్నకారులు, పరాన్నజీవులు లేదా కోప్రోఫోలిస్ తంతుయుత జాల శాఖయుతంగా పటయుతంగా ఉంటుంది. ఇది లైంగిక సిద్ధబీజాలు కొనిడియంలు అనబడే ప్రత్యేక తంతువులపై బాహ్యజనితంగా ఇవి ఏర్పడటం వలన అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ఇది వివిధ రకాల ఫలనాంగాలు అమరి ఉంటాయి. ఆస్కస్లో ఆస్కోకార్పులనే వివిధ రకాల ఫలనాంగాలను అమరి ఉంటాయి. ఎక్కడ అంటే కేంద్రకం సంయోగం చెంది క్షయకరణ విభజన జరుగుతుంది. ఆస్కస్. నెక్స్ట్ బెసిడియోమైసిటీస్లో సాధారణ రకాలు ఏంటి అంటే పుట్టగొడుగులు. బెసిడియోమైసిటీస్లో సాధారణంగా తెలిసిన రకాలు పుట్టగొడుగులు. ఇవి బ్రాకెట్ ఫంగై, పఫ్ బాల్స్ వీటన్నింటినీ కలిపి సాధారణంగా క్లబ్ ఫంగై అంటారనమాట. బ్రాకెట్ ఫంగై లేదా పఫ్ బాల్స్ వీటన్నింటినీ కలిపి క్లబ్ ఫంగై అంటారు. ఇవి మట్టి దొంగలు, చెట్టు మోదులు, సజీవ మొక్కల శరీరాల్లో పరాన్నజీవుల్లోనూ ఇవి పెరుగుతూ ఉంటాయి. కుంకుమ, కాటుక తెగులు కలిగించే శిలీంధ్రాలు ఇవి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.
సాధారణంగా ఇవి అలైంగిక సిద్ధబీజాలు సాధారణంగా ఉండవు. వీటిల్లో పటసహితంగా ఉంటాయి, శాఖీయుతంగా పటసహితంగా శిలీంద్ర తంతువులు ఉంటాయి. నెక్స్ట్ శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. వీటిలో శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. లైంగిక అవయవాలు ఉండవు. దేనిలో? బెసిడియోమైసిటిస్లో లైంగిక అవయవాలు అనేవి ఉండవు. కానీ 2 వేర్వేరు స్ట్రెయిన్లు లేదా జన్యు రూపాలను చెందిన ప్రాథమిక శిలీంద్ర తంతువులు శాఖీయ లేదా శారీరక కణాల సంయోగం ద్వారా ప్లాస్మోగమి అనేది జరుగుతుంది. శిలీంద్ర తంతువుల శాఖీయ లేదా శారీరక కణాల సంయోగం ద్వారా. నెక్స్ట్ డ్యూటిరోమైసిటీస్ వీటిలో లైంగిక శాఖీయ దశలు మాత్రమే జరగటం వల్ల వీటిని ఇంపర్ఫెక్ట్ ఫంగై అని పిలుస్తారు. వీటిలో అలైంగిక లేదా శాఖీయ దశలు మాత్రమే గుర్తించటం వలన డ్యూటిరియోమైసిటిస్లో అలైంగిక లేదా శాఖీయ దశలు మాత్రమే గుర్తించటం వలన ఇంపర్ఫెక్ట్ ఫంగై అని సాధారణంగా దీన్ని పిలుస్తారు, డ్యూటిరియోమైసిటిస్ని. వీటి లైంగిక రూపాలు కనుగొన్న తరువాత వాటికి తగిన తరగతుల్లో చేర్చుతున్నారు. నెక్స్ట్ డ్యూటిరియోమైసిటిస్ లో చేర్చటము లైంగిక దశలు వేరొక పేరు ఆపాదించే అవకాశం కూడా ఉంది అన్నమాట. నెక్స్ట్ శిలీంధ్రాలు సరిగ్గా గుర్తించి డ్యూటిరియోమైసిటిస్ నుంచి తొలగించారు. కొన్ని సంబంధాలు కొన్ని లక్షణాల ఆధారంగా లైంగిక దశలు వేరొక పేరు ఆపాదించి వీటికి సరైన సంబంధాలు నిర్ధారితమైనప్పుడు వీటిని వేరొక తరగతిలో కూడా మార్చారు. డ్యూటిరియోమైసిటిస్లో ఉన్నటువంటి ఉదాహరణకి ఆల్టర్నేరియా కొల్లెటో ట్రైఖమ్ ఎరుపు కుళ్ళు, ఇది ట్రైకోడెర్మా వంటి ఇవి విచ్ఛిన్నకారులుగా ఉంటూ పరాన్నజీవులుగా ఎక్కువ సంఖ్యలో లిట్టర్పై జీవించే విచ్ఛిన్నకారులుగా ఖనిజాల చక్రీకరణలో ఇవి తోడ్పడతాయి. ఉదాహరణకి ఆల్టర్నేరియా 3 వ్యాధుల్ని మాడు వ్యాధి. నెక్స్ట్ కొల్లెటోట్రైకస్ ఎరుపు కుళ్ళు అంటే ట్రైకోడెర్మా. నెక్స్ట్ వృక్షరాజ్యం శైవలాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు వివృత బీజాలు, ఆవృత బీజాల్లో చేర్చటం జరిగింది. వృక్షరాజ్యంలో వృక్షాలు అని పిలువబడే నిజకేంద్రయుత హరితం కలిగిన జీవులన్నింటినీ చేర్చారు. వీటిని చేర్చారు. ఇవి కొన్ని మాత్రం పాక్షిక పరాన్నజీవులుగా ఉంటాయి. కొన్ని కీటకాహార మొక్కలు లేదా పరాన్నజీవులు. కీటకాహార మొక్కలకు ఉదాహరణ బ్లాడర్ వార్మ్. కీటకాహార మొక్కలకు ఉదాహరణ బ్లాడర్ వర్ట్. వీనస్ ఫ్రై ట్రాప్ పరాన్నజీవికి ఉదాహరణ. కస్కుట పరాన్నజీవికి ఉదాహరణ కస్కుట. వృక్షరాజ్యంలో మొక్కల్లో కీటకాహార మొక్కలకు ఉదాహరణ బ్లాడర్ వర్ట్. నెక్స్ట్ పాక్షికంగా పరపోషితాలకు ఉదాహరణ కీటకాహార మొక్కలు లేదా పరాన్నజీవ జీవులు. నెక్స్ట్ ఇవి ప్రధానంగా కణకవచం అనేది సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సాధారణంగా నిలువ పదార్థము స్టార్చ్. వీటిల్లో ఇవి శోషిత పోషణను ప్రదర్శిస్తాయి వృక్షరాజ్యంలోని జీవులు. నెక్స్ట్ శైవలాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు వివృత బీజాలు, ఆవృత బీజాలని వృక్షరాజ్యంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ జంతురాజ్యము బహుకణయుతమైన కణకవచం లేని కణాలు గల పరపోషిత నిజకేంద్రక జీవులను జంతురాజ్యం కలిగి ఉంది. బహుకణయుతమై కణకవచం లేని కణాలు గల పరపోషిత నిజకేంద్రక జీవులను వృక్షరాజ్యం కలిగి ఉంది. ఇవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కలపై ఆధారపడతాయి. ఆహారాన్ని వాటి అంతర్గత కోశంలో జీర్ణించుకొని నిల్వ ఆహార పదార్థాలను గ్లైకోజ్ లేదా క్రొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటాయి. వీటి పోషణ విధానము జాంధోభక్షణ, ఆహారాన్ని మింగడం ద్వారా జరుగుతుంది. జాంధోభక్షణ. నెక్స్ట్ ఇవి 6 రాజ్యాలుగా వర్గీకరించారు. ఇది బ్యాక్టీరియంలు. కార్ల్ వోస్ 6 రాజ్యాలుగా వర్గీకరణ చేశాడనమాట. కార్ల్ వోస్ దీన్ని
6 రాజ్యాలుగా ప్రతిపాదించాడు. మొనీరా రాజస్థానంలో బ్యాక్టీరియా, ఆర్కియా అనే 2 ప్రత్యేక రాజ్యాలను ప్రవేశపెట్టాడు. మొనీరా రాజస్థానంలో బ్యాక్టీరియా, ఆర్కియా అనే 2 ప్రత్యేక రాజ్యాలను ప్రవేశపెట్టాడు. ఈ 6 రాజ్యాలు ఏంటి అంటే బ్యాక్టీరియంలు, ఆర్కీ బ్యాక్టీరియంలు, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. ఇవి 6 రాజ్యాలను వర్గీకరించాడనమాట. నెక్స్ట్ బ్యాక్టీరియంలు ప్రధానంగా ఈ 6 రాజ్యాలు 3 ప్రధాన వర్గాలుగా లేదా డొమైన్లుగా సహజంగా గుమికూడతాయని గుర్తించాడనమాట. 6 రాజ్యాల్లో 3 రాజ్యాలు ప్రధానంగా డొమైన్లుగా లేదా సహజంగా గుమికూడతాయని గుర్తించాడు. బ్యాక్టీరియములు, ఆర్కియా, యుకారియా ఇవన్నీ కూడా పురాతన జీవ సముదాయానికి చెందినవి, సముదాయం నుంచి ఉద్భవించాయని ఈయన ఎక్కువగా చెప్పాడు. నెక్స్ట్ బ్యాక్టీరియంలు, ఆర్కియా, యుకారియా మధ్య బ్యాక్టీరియంలలో కంటే ఎక్కువ దగ్గర సంబంధం ఉందని గుర్తించాడు. ఆర్కియా, యుకారియాల మధ్య బ్యాక్టీరియాలతో కంటే ఎక్కువ సంబంధాలు ఉన్నాయని గుర్తించాడు. నెక్స్ట్ వైరల్లు, వైరాయిడ్లు, ప్రియాన్లు, లైకెన్లు. నెక్స్ట్ విట్టాకర్ 5 రాజ్యాల వర్గీకరణలలో విట్టాకర్ 5 రాజ్యాల వర్గీకరణలో లైకెన్లు, కొన్ని కణరహిత జీవులైన వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్లు వంటి గురించి ప్రస్తావించలేదన్నమాట. విట్టాకర్ అనే అతను లైకెన్లు, కొన్ని కణరహిత జీవులైన వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్ల గురించి ఈయన వివరించలేదు. నెక్స్ట్ వైరస్ల గురించి చూస్తే వైరస్లు అనేవి వాస్తవంగా సజీవులు కావు. కణ నిర్మాణాన్ని కలిగిన జీవులనే సజీవులుగా భావిస్తే వైరస్లు వాస్తవంగా సజీవులు కావు. ఎందుకంటే వీటికి వర్గీకరణలో స్థానం లేదు. వర్గీకరణలో వైరస్లకి స్థానం లేదు. జీవకణం వెలుపల అచేతనంగా ఉండి స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఒకసారి కణాన్ని సంక్రమించే ప్రత్యుత్పత్తి కోసము అతిదేయ కణ యంత్రాంగాన్నంతా తన ఆధీనంలో తీసుకుని అతిదేయ మరణానికి దోహదం చేస్తుంది వైరస్ అనేది. వైరస్ అనే పదాన్ని అర్థం వెనం అంటే విషపూరిత ద్రవం అనే అర్థము. వైరస్ అనే పదానికి అర్థం ఏంటంటే వెనం అంటే విషపూరిత ద్రవం. ఈ పదాన్ని పాశ్చర్ ప్రవేశపెట్టాడు. ఈ వైరస్ అనే పదాన్ని పాశ్చర్ ప్రవేశపెట్టాడు. ఈ వైరస్లు అవికల్ప పరాన్న జీవులు. వైరస్లు అవికల్ప పరాన్న జీవులు. ఇది వైరస్ అనే పదానికి అర్థం ఏంటంటే వెనం లేదా విషపూరిత ద్రవము. దీన్ని పాశ్చర్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. వైరస్ల్లో కేంద్రకామ్లం, ప్రోటీన్లు ఉంటాయి. కేంద్రకామ్లము సంక్రమణ స్వభావాన్ని కలిగి ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ ఉంటుంది. ఏ వైరస్లోనూ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ 2 ఉండవు. ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ ఉంటుంది కానీ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ 2 ఉండవు ఏ వైరస్లో కూడా. ప్రోటీన్ భాగం ఒక కోటు లేదా తొడుగు భాగం లాగా ఏర్పడుతుంది. దీన్ని క్యాప్సిడ్ అంటారు. ప్రోటీన్ భాగం తొడుగు లేదా ఒక కోట్ లాగా ఏర్పడుతుంది. దీన్ని క్యాప్సిడ్ అంటారు. ఇది మధ్య ఉన్న కేంద్రకామ్లాన్ని చుట్టి ఉంటుంది. టొబాకో మొజాయిక్ వైరస్ ఉదాహరణకి టొబాకో మొజాయిక్ వైరస్. హ్యూమన్ ఇమ్యూనో వైరస్ హెచ్ఐవి. ఆర్ఎన్ఏ కలిగిన వైరస్లకు ఉదాహరణ ఏంటి అంటే బ్యాక్టీరియంలకు సంక్రమించే వైరస్లను బ్యాక్టీరియోఫాజ్లు అంటారు. బ్యాక్టీరియంలను సంక్రమించే వైరస్లను బ్యాక్టీరియోఫాజ్లు అంటారు. వీటిలో డిఎన్ఏ జన్యు పదార్థంగా ఉంటుంది. బ్యాక్టీరియోఫాజుల్లో డిఎన్ఏ అనేది జన్యు పదార్థంగా ఉంటుంది. నెక్స్ట్ వైరాయిడ్లు 1971లో టీఓ డైనెర్ అనే శాస్త్రవేత్త వైరస్ కంటే చిన్నదైన సంక్రమణ కారకాన్ని గుర్తించాడు. ఇది పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలుగజేస్తుంది. పొటాటో స్పిండిల్ ట్యూబర్ అనే వ్యాధిని కలుగజేస్తుంది. నెక్స్ట్ ప్రియాన్లు అంటే కొన్ని సంక్రమణ కారకాల్లో కేంద్రకామం లేకుండా ప్రోటీన్లు మాత్రమే ఉంటుంది. అలాంటి కారకాలను ప్రియాన్లు అంటారు. కొన్ని సంక్రమణ కారకాల్లో కేంద్రకామం లేకుండా ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఇలాంటి కారకాలను ప్రియాన్లు అంటారు. ఇవి మ్యాడ్కౌ వ్యాధిని గొర్రెలలో మ్యాడ్కౌ వ్యాధిని, నెక్స్ట్ స్ప్రేపీ వ్యాధిని కలుగజేస్తాయి. స్క్రేఫీ వ్యాధిని కలుగజేస్తాయి. ప్రియాన్లు గొర్రెల్లో మ్యాడ్కౌ వ్యాధిని కలుగజేస్తాయి.
నెక్స్ట్ మ్యాడ్కవ్ వ్యాధిని గొర్రెల్లో, ఇంకోటి స్క్రెఫీ వ్యాధిని కలుగజేస్తాయి. లైకెన్లు శిలీంధ్రము, శైవలము, సహజీవన సంబంధాలని కలిగిన వాటిని లైకెన్లు అంటారు. లైకెన్లు అంటే శైవలము, శిలీంధ్రము, సహజీవన సంబంధాన్ని చేయడాన్నే లైకెన్లు అంటారు. ఇది లాభదాయకమైన సంబంధం అన్నమాట. శైవల అధ్యయనాన్ని ఫైకోబయా అంటారు. ఈ శైవలాలను గురించి శైవల అనుఘటనాన్ని ఫైకోబయా అంటారు. ఇవి శిలీంద్ర అనుఘటకాన్ని మైకోబయాంట్ అని అంటారు. ఇందులో శైవలము స్వయం పోషితము, శిలీంద్రం పరపోషితము. శైవలమేమో స్వయం పోషితంగా ఉంటుంది, శిలీంద్రమేమో పరపోషితంగా ఉంటుంది. శైవలం శిలీంద్రము కోసం ఆహారాన్ని తయారు చేయగా, శిలీంద్రం శైవల నివాసానికి వీలుగా కలిగించటమే గాక భాగస్వామికి నీరు, ఖనిజ మూలకాలను శోషించి అందజేస్తుంది. ఈ రెండింటి సహసంబంధం ఎంత దగ్గరగా ఉంటుందంటే ప్రకృతిలో లైకెన్లను గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఈ లైకెన్లు అతి మంచి కాలుష్య సూచికలు. లైకెన్లు అతి మంచి కాలుష్య సూచికలు. కలుషిత ప్రాంతాలలో లైకెన్లు పెరగవు. కలుషిత ప్రాంతాల్లో లైకెన్లు పెరగవు. లైకెన్లు అతి మంచి కాలుష్య సూచికలు. కలుషిత ప్రాంతాల్లో ఈ లైకెన్లు అనేవి పెరగవు. నెక్స్ట్